హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. ఈరోజు ఫ్రైడే కదండి, మార్నింగే అనమాట. పేడ కల్లాపి చల్లేసి కమలం ముగ్గు చిన్నది వేసానండి సింపుల్గా. తర్వాత గడప పూజ కూడా చేసేసుకున్నాను. గడపకు పసుపు రాసి కుంకుమ అలంకరించేసి గడప ముందర ముగ్గు అవన్నీ పెట్టేసుకున్నానండి. గడప పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసి స్టవ్ పైన పాలు పెట్టేశానండి. పాలు కూడా వేడెక్కాయి అనమాట. ఇంకా తర్వాత పాలే నైవేద్యంగా పెట్టేసి పాలు బెల్లం ముక్క స్వామి అమ్మవార్లకు పూజ చేసుకున్నానండి. మార్నింగే అనమాట, ఫ్రైడే రోజు మార్నింగ్ ఇది. ఒకటి మందారం అండి, చిన్నది మందారం ఇచ్చిందనమాట. అది లక్ష్మీ అమ్మవారికి పెట్టేశాను అనమాట. ఈ విధంగా పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. ఉదయాన్నే స్వామి అమ్మవార్లకు పాలు నైవేద్యంగా పెట్టి దీపధూప నైవేద్యాలతో స్వామివారి పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసానండి. షాప్ దగ్గరకు వచ్చేసి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. నిన్న వీడియోలో చెప్పాను కదండి, బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశాను. అది వీడియో అప్లోడ్ చేస్తాను రేపని. అప్లోడ్ చేసేస్తున్నానండి. ఇది పింక్ కలర్ అనమాట. బ్లౌజు స్టిచ్చింగ్ చేసేసాను, కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీటికి హెమ్మింగ్, దారాలు, ఉక్సులు అవన్నీ పెట్టేసేయాలండి. అవి కూడా పెట్టేశాను, కంప్లీట్ అయిపోయినాయండి. ఇక్కడ దారాలు పెట్టేశాను, ఇటు సైడ్ ఉక్సులు అందుకు పెట్టేశాను, హెమ్మింగ్ అందుకు చేసేసాను, కంప్లీట్ అయిపోయింది బ్లౌజు. ఇంకా వేరే బ్లౌజ్ ఉందండి, అది కూడా స్టిచ్చింగ్ చేసేయాలి. అది లైట్ కలర్ అనమాట, స్మూత్గా ఉంది. వీటివే కదండి చీరలు నిన్న పాల్స్ అందుకేసింది, వాటివేనండి బ్లౌజ్ లేసులు. ఇది స్మూత్గా ఉందండి. ఇది కూడా కటింగ్ చేసేసాను బ్లౌజు. వీటిని కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వీటికి అన్నీ హెమ్మింగ్ అవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా నేనే చేస్తానండి. కానీ ఒకరోజు ఇవన్నీ స్టిచ్చింగ్ చేయలేదండి, రోజుకొకటేనండి స్టిచ్చింగ్ చేసేది. ఒకటే రోజే 2-3 బ్లౌజెస్ అందుకు స్టిచ్చింగ్ చేయనండి, రోజుకొకటే స్టిచ్చింగ్ చేస్తాను. వీటికి ఇంకా హెమ్మింగ్, దారాలు, ఉక్సులు అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. వీటిని చూపిస్తున్నాను చూడండి, అయిపోయినాయి కంప్లీట్. ఇది చాలా స్మూత్గా ఉందండి బ్లౌజెస్. ఇంకా 2 బ్లౌజులు ఉన్నాయండి, అవి స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ నెక్స్ట్ డే కానీ తర్వాత వీలైనప్పుడు కానీ పెడతానండి. ఇప్పుడు ఇంకా శారీ పెట్టుకుంటుందండి, అది క్లాత్ ఇచ్చారనమాట, అది స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. వైట్ క్లాత్, వైట్ శారీ పెట్టుకోవటం కట్ చేశానండి. 6 ముక్కల శారీ పెట్టుకోవటం అనమాట. ఇంకా వీటికి పైన పట్టీ కోసము, వాటిలో ఎక్కించడానికి బొందె కోసము ఇవి కూడా కట్ చేసి పెట్టేశానండి. ఇంక ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. 6 ముక్కలు వచ్చేసాయి అన్నమాట. వీటికి ఏ ముక్కలు ఆ ముక్కలు సపరేట్ పెట్టేశానండి. 2 పెద్ద ముక్కలు వచ్చినాయి, 4 చిన్న ముక్కలు వచ్చేసినాయి అన్నమాట. ఇంకా వీటిని అన్నిటినీ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు. స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయ్యిందండి. ఇంకా వీటిని బొందెలు అవన్నీ ఎక్కించి పెట్టేశానండి. బొందె అందుకు మందంగా ఉందండి క్లాత్. రెడీమేడ్ అయితే అంత మందం ఏముండవండి, ఇట్లా క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేసేవి అయితే మందంగా ఉంటాయండి. చాలా మందంగా ఉంది. స్టిచ్చింగ్ అయిపోయిందండి. వీటికి అన్నీ ఎక్కించేసి పక్కన మడతేసి పెట్టేశానండి. చూడండి, ఇది పైన బెల్ట్ దగ్గర అనమాట. కింద కూడా మడిచి కుట్టేశాను అనమాట. ఇంకా మడతేసి వాళ్ళ బ్యాగ్లో పెట్టేశాను. ఇది మరుసటి రోజు బ్లాగ్ అండి, ఇది గురువారం ఎప్పుడుదో అండి ఇది బ్లాగ్. ఉదయాన్నే అనమాట, పిల్లలకి క్యారీ కోసం కావాలి కదండి, అందుకే ఆకుకూర పప్పు చేసి అన్నం చేశానండి. పప్పులోకి